నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమృత్ పథకంకు సంబంధించిన పైప్ లైన్ పనుల దృష్ట్యా పట్టణంలో పలు ప్రాంతాలలో ఈ నెల 21 మరియు 22 తేదీలలో నీటి సరఫరాలో అంతరాయం. పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్. ఈ నెల 22వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం. పశుసంవర్ధక శాఖ సహాయకులకు శిక్షణ కార్యక్రమం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఆల్ పరాగ్ హౌస్ మరియు ఉండా గ్రూప్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యాలయం ఏర్పాటు. అత్యంత వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు. నంద్యాల పట్టణంలోని టెక్కే ఎస్బీఐ ఏటీఎం జంక్షన్ దగ్గర అమృత్ పథకం కింద పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం. ఈ నెల 21 మరియు 22 తేదీలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ముందస్తుగా ఆయా ప్రాంతాలలో తెలిపిన విధంగా నీటిని ముందే నిల్వలు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎస్బీఐ కాలనీ, విశ్వనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, లలితనగర్, నూనెపల్లె, కంసాల వీధి, మంచినీళ్ల బావి, ఎస్బీఐ కాలనీ, నంద్యాల గార్డెన్స్, సరస్వతి నగర్, గోపాల్ నగర్, గిర్నాథ్ సెంటర్, సాయిబాబా నగర్, దేవనగర్, వీసీ కాలనీ, హనీఫ్ నగర్, శ్యామ్ నగర్, గ్రీన్ సిటీ, ఆర్ఎస్ రోడ్, బొగ్గులెన్, గట్టాల్ నగర్, గాంధీనగర్, ఇస్లాంపేట, బలిజపేట, గొల్లపేట, బొమ్మల సత్రం, విజయనగర్ కాలనీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఏరియా, విజయపాను కాటన్ మిల్ ఏరియా, శంకరయ్య వీధి, దర్గా సందు, కొలిమిపేట, భూమానగర్, బెన్ని కాంప్లెక్స్ ఏరియా, వినాయక నగర్ మొదలగు ప్రాంతాలలో నీటి సరఫరాలో ఈ నెల 21, 22 తేదీలలో అంతరాయం ఏర్పడుతుందని పట్టణ ప్రజలు ఈ నెల 19 మరియు 20వ తేదీలలోనే మున్సిపాలిటీ సరఫరా చేయు నీటిని నిల్వ ఉంచుకుని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ప్రకటించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన తపాలా శాఖ అందించే పలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో వారు వివరాలను వెల్లడించారు. తపాలా శాఖలో జీవిత బీమా సౌకర్యం అందిస్తున్నామని, బర్త్ సర్టిఫికేట్ ఉన్నవారు, గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ పోస్టల్ ఎల్ఐసిని చేసుకోవచ్చని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా సంభవిస్తే కుటుంబానికి సహాయం అందుతుందని తెలిపారు. జీవం లేని వాటికి ఇన్సూరెన్స్ చేస్తుంటే ఎంతో విలువైన మానవుడు తన జీవితాన్ని బీమా చేసుకోవడం ఎంతో ఉపయోగకరమన్నారు. అలాగే తపాలా శాఖలో అకౌంట్ ఉన్న ఖాతాదారుడు వారి ఖాతాలకు సంబంధించి లావాదేవీలను ఎప్పటికప్పుడు సదరు అకౌంట్ కు అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుందని తెలిపారు. అట్లు మెసేజ్ రాని వారు 9666121094 అనే నెంబర్ కు సమాచారాన్ని తెలిపి సేవలను పొందవచ్చన్నారు. దీనికి గాను వాళ్ళ మొబైల్స్ కి, అంటే వాళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినారో పోస్ట్ ఆఫీస్ లో, ఆ మొబైల్ కి డిపాజిట్ చేసిన వెంటనే గానీ, విత్డ్రాయల్ చేసిన వెంటనే గానీ మెసేజ్ వచ్చిందా లేదా, అదే కరెక్ట్ అమౌంట్కి వచ్చిందా లేదా చూసుకోవాలి. 10,000 డిపాజిట్ చేశారు, వాళ్ళకి మెసేజ్ 1,000 రూపాయలకు వచ్చిందా 10,000కి వచ్చిందా చూసుకోవాలి, అసలు రాలేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ ఆస్పెక్ట్ లో చూసుకోవాలి. ఈ మెసేజెస్ రాని ఎడల మా ఒక పర్సనల్ వెరిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంది పోస్టల్, నంద్యాల పోస్టల్ డివిజన్ కి, అది 9666121094. ఈ నెంబర్ కి కానీ చేసి వాళ్ళ ఫిర్యాదు ఏమున్నా గానీ వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళకి 24 గంటల్లో కల్లా మేము సమాధానం ఇస్తాం. అది చేయటం కారణంగా వాళ్ళ సొమ్ముని భద్రపరచుకోవటం కాకుండా మిగతా ముందు ఎటువంటి ఫ్రాడ్లు కానీ లేకపోతే మిస్యూజ్ కానీ జరగకుండా చూసేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని వాళ్ళ సొమ్ముని భద్రంగా పెట్టుకోవాలని కోరుకుంటారు. ఒక్క విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే మనం జీవించేదానికి చెట్లు అవసరమో, ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది చాలా అవసరం. చెట్లు మనం కాపాడుకోవాలి. చెట్లు మనం కాపాడుకోవాలంటే మనం ప్రతి ఒక్కరము ఒక చెట్టు నాటుకుంటూ ఉండాలి. కనీసం మనం ఒక పుట్టినరోజు రోజున ఒక చెట్టు నాటేటట్టు దాన్ని ఒక ప్రాక్టీస్గా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఆక్సిజన్ మన ప్రాణవాయువు మనకి జీవం ఇస్తుంది అనుకుంటున్నామో, ఇన్సూరెన్స్ కూడా అదే విధంగా మన కుటుంబానికి ప్రాణం ఇస్తుంది. ఏ విధంగా అంటే, ఒక మనిషి ఇన్సూర్డ్ గాని అయితే, బీమా కానీ చేసుకుంటే ఏమాత్రం అతని కుటుంబానికి ఎప్పుడైనా కానీ అది సహాయపడుతుంది. ఎలాగంటే
ఆ ఇన్సూరెన్స్ చేసుకున్న ఇంటి యజమాని ఆపదలో ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ రూపాయినా కానీ లేకపోతే ఏదైనా కానీ సడన్గా కానీ చనిపోవటం కానీ జరిగితే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే డెత్ క్లెయిమ్ వస్తుందో అది ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ మన ఒక విలువను మనం చూసుకొని మన విలువ ఎంతైతే చేయగలిగితే మనం లేనప్పుడు మన కుటుంబానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం చూసుకోగలిగితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ప్రతి చదువుకున్న గ్రాడ్యుయేట్కి, డిప్లొమా హోల్డర్కి, ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ ఎలిజిబుల్. కేవలము ఉద్యోగస్తులే లేకుండా డిప్లొమా హోల్డర్స్, గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగం లేకపోయినా కానీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ప్రైవేట్గా కూడా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి. అదేవిధంగా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, గ్రామీణ జీవిత బీమా ఉంది, తపాలా జీవిత బీమా ఉంది, అది కూడా చేసుకోవచ్చు. దానికి 10th క్లాస్ చదివిన వాళ్ళు కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ దానికి ఎలిజిబుల్. వీళ్ళందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనం ఇన్సూర్ చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం భద్రం చేసుకున్నట్టు. ఏ విధంగా అయితే స్కూటర్లకి, బైక్లకి, కార్లకి, ప్రతి ఒక్కదానికి ఇప్పుడు జీవం లేని వాటికన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది. కానీ మనం జీవం ఉన్న వాళ్ళము ఇన్సూరెన్స్ చేసుకోలేకపోతున్నాము. ఇది కంపల్సరీగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళ కుటుంబం భద్రతని ఆలోచించి ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం జగజ్జనని ఆలయం వీధిలో ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నిర్వాహకుడు జావిద్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ పరాగ్ హజ్ మరియు ఉమ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో నూతన బ్రాంచ్ కార్యాలయంను శనివారం అబ్దుల్లా మౌలానా ప్రారంభించడం జరిగింది. ముస్లిం సోదరులు పవిత్ర మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, సేవలను అందజేస్తున్నామని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు మక్కా, మదీనా వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అందించేందుకు నూతనంగా నంద్యాలలో బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సేవలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో మేము ఒక బ్రాంచ్ అనేది అల్ ఫరాగ్ హజ్ ఉమ్రా గ్రూప్ అనేది తెరవడం జరిగినది. ఈరోజు అబ్దుల్లా మౌలానా గారి చేతుల మీదుగా మనము ఈరోజు చెప్పదలుచుకునేది నంద్యాల ప్రజలకు ఏమంటే, మన జగజ్జని ఏరియా నందు ఆత్మకూరు బస్టాండ్ ఓల్డ్ IML ఆఫీస్ పైన ఈరోజు అల్ ఫరాగ్ హజ్ ఉమ్రా గ్రూప్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అన్ని వసతులతో మరి అన్ని సౌకర్యాలతో అక్కడ మన మక్కాలో కానీ మదీనాలో కానీ అన్ని విధాలుగా మనకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక గ్రూపు మనకి అల్ ఫరాగ్ హజ్ ఉమ్రా గ్రూప్ కర్నూలు ఆఫీసు మన జావీద్ అన్న గారు ఇక్కడ ఓపెన్ చేయడం ఆఫీసు. అందరికీ నంద్యాల పట్టణ ప్రజలకి శుభదినము. మరియు ఇక్కడి నుంచి పోయే ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అన్ని వసతులు కల్పిస్తున్నామని మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఏమనగా 68,000 రూపాయలకి అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కరు అక్కడ పవిత్రమైన యాత్ర చేయాలని భావిస్తారు ముస్లిం సోదరులు. వాళ్ళ కోసం ఈరోజు అల్ ఫరాగ్ హజ్ ఉమ్రా గ్రూప్ అనేది ఇక్కడ నంద్యాలలో ఉందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము, సంతోషంగా. ఈరోజు ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చి మీరు ఎటువంటి వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ మీకు ఏమైనా కావాలని అన్ని విధాలుగా ఇక్కడ ఆఫీస్లో అన్ని వసతులు కల్పిస్తామని కోరుకుంటున్నాం. अल्लाह का फजल करम एहसान है कि अल्लाह ताला ने हमें ईमान वाले बनाया। ईमान वाले जिस तरह नमाज, रोज़ा, ज़कात इसकी फ़र्ज़ियत इन पर है, हज की भी ऐसी ही फ़र्ज़ियत है। अक्सर लोग उम्रा हज को जाने के लिए बहुत सारे ग्रुपों से ताल्लुक़ात के साथ जाते हैं, लेकिन आजकल इसको एक बहुत ही ज़्यादा यानी बिज़नेस के तौर पर देखा जाता है, खिदमत के तौर पर बहुत कम लोग करते हैं। तो इस वास्ते अल फराग ग्रुप ये जो कर्नूल में 15 साल से अल्हम्दुलिल्लाह खिदमत अंजाम दे रहे हैं, यहाँ हमारे ख्वाजा मामू के दावत पर जावेद भाई ने यहाँ पर भी इफ्तिताह की कोशिश की है। चूरी मामू और दूसरे वली मामू, फयाज भाई, ये सब मिलकर कोशिश करे हैं कि नंद्याल में भी कम से कम कीमत पर, ज़्यादा से ज़्यादा ना हो, कम से कम इसकी प्राइस भी रखा गया है 60 पर 8,000 रुपये। जहाँ दूसरे ग्रुप 90,000, 1 लाख, 1,10,000 में लेकर जा रहे हैं, तो ये 60 पर 8,000, तकरीबन 28,000 या 18,000 भी कम, तो ये बहुत बड़ी बात है। तो इस वास्ते नंद्याल, शहर नंद्याल के मुसलमानों से गुजारिश है कि इस मौके को गनीमत जानकर ज़्यादा से ज़्यादा यहाँ से ग्रुप्स बनाकर
अपने रिश्तेदार ख़ानदान वालों के साथ निकलने की कोशिश करें और इंशाअल्लाह खिदमत का मौका दें। हम इंशाअल्लाह कोशिश करेंगे जो हमारे पास आते हैं वो बार बार आए। और ये भी मेरी दरख्वास्त है कि बहुत सारे लोग उम्रे को जाकर हज को तर्क कर रहे हैं, जिनके ऊपर हज फ़र्ज होने के बाद भी, तो ये बहुत बड़ा गुनाह है। तो चाहिए उम्रा भी करें, लेकिन हज जो फ़र्ज़ है असल में उसका एहतमाम भी करें। इंशाअल्लाह आइंदा साल यहाँ से अल-फराह ग्रुप से हज का भी एक ग्रुप निकलने की कोशिश करें, लोग इसकी तरफ मुतवज्जा हों। इंशाअल्लाह वो भी कम से कम कीमत पर बेहतरीन सहूलियात के साथ मुहैया करने की कोशिश करेंगे। खाने पानी का सहूलत, रहने सहने का सहूलत और कपड़े धोने वगैरह की हर चीज़ की भी आपकी खिदमत करने की इंशाअल्लाह कोशिश करेंगे। अब हज़रात से गुजारिश है हमें खिदमत का मौका दें। నంద్యాల జిల్లా పరిధిలో 76 మంది పశుసంవర్ధక శాఖ సహాయకులకు 45 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో శిక్షణ పొందిన వారు గ్రామీణ ప్రాంతాలలో ఆర్బీకే సెంటర్ల పరిధిలోని ఆయా క్లస్టర్లలో పశువులకు తమ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద స్థాయిలో పశుసంవర్ధక శాఖలో సహాయకులను రిక్రూట్మెంట్స్ చేయడం జరిగిందన్నారు. వీరి సేవలు ఎంతో కీలకమని, ఆయా ఆర్బీకే సెంటర్ల పరిధిలోని క్లస్టర్లలో పశువులకు సంబంధించిన సేవలను అందజేస్తారని తెలిపారు. ఈ శిక్షణ 45 రోజుల పాటు ఉంటుందని, వీరికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ థియరిటికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి నంద్యాల జిల్లాలో మొత్తము 76 మంది కొత్తగా సెలెక్ట్ అయినారు ఆహాలు. వారిలో 51 మందికి నంద్యాల వెటనరీ హాస్పిటల్లో, మరి 25 మందికి ఎస్టీసీ ప్యాప్లీ లొకేటెడ్ అట్ డోన్లో మేము 45 రోజుల థియరిటికల్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఈ కార్యక్రమము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 22వ తారీఖు వరకు చేస్తున్నాము. వారికి అన్ని అరేంజ్మెంట్లు, ఫుడ్, ఎందుకంటే ఇది వాళ్ళు ఇక్కడ స్టే చేయవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళకు మధ్యాహ్నం లంచ్, స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తూ థియరిటికల్ ప్రోగ్రామ్స్ అంతా కండక్ట్ చేస్తున్నాము. రిసోర్స్ పర్సన్స్ను కూడా స్పెషలిస్టు డాక్టర్లను, ఏడీలను వాళ్ళకు క్లాసెస్ చెప్పడానికి అరేంజ్ చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో అందరికీ వాళ్ళు రిక్రూట్ అయినారు కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళవలసి ఉంటుంది. ఫీల్డ్లో వాళ్ళ సర్వీసెస్ ఆర్బీకే క్లస్టర్ ఫార్మేషన్లో వాళ్ళ సర్వీసెస్ పేద లైఫ్ స్టాక్ ఫార్మర్స్, పశువులున్న రైతులకు, గొర్రెలకు, మేకలకు, వాటన్నిటికీ పేద రైతులకు గ్రామ స్థాయిలో ఆర్బీకే లెవెల్లో వారి సేవలు 23వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ ట్రైనింగ్ కూడా మనము ఈ థియరిటికల్ ట్రైనింగ్ తర్వాత ఇంతకుముందు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చినాము. తర్వాత కూడా వాళ్ళు డాక్టర్ల కంట్రోల్లో, ఏడీల కంట్రోల్లో, అసిస్టెంట్ డైరెక్టర్ల కంట్రోల్లో ఉండి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కూడా తీసుకుంటారు. దీనివల్ల మన నంద్యాల జిల్లాలో పశుసంవర్ధక శాఖకు చాలా పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి 76 మంది స్టాఫ్ను రిక్రూట్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 76 మంది స్టాఫ్ ఫీల్డ్లోకి వాళ్ళ ఆర్బీకే క్లస్టర్ హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళకు అలాట్ అయిన గ్రామాల్లో గ్రామ స్థాయిలో డోర్ స్టెప్లో వ్యాక్సినేషన్స్ ప్రోగ్రామ్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, తర్వాత మనకి ఏదైనా ఇన్పుట్ సప్లైస్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఇండెంట్ తీసుకోవడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ ఈ ఆహాల ద్వారానే జరుగుతాయి. కాబట్టి వీరి సేవలతో గ్రామీణ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, పశుపోషకులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో 22వ తారీఖు మేము గ్రాంట్ పెట్టేసి అందరికీ ఫేర్వెల్ ఇస్తున్నాము. 23 నుంచి వాళ్ళ క్లస్టర్ హెడ్ క్వార్టర్లో వాళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇంతమంది రిక్రూట్ కావడం వలన మనకు ప్రతి గ్రామ స్థాయిలో, నంద్యాల జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో పశుసంవర్ధక శాఖ తరఫున ఒక పర్సన్ పశువైద్యం చేయడానికి మాత్రం ప్రతి గ్రామంలో కూడా ఉన్నట్లు అవుతుంది. కాబట్టి పశు సేవకులకు సేవలు, దీనికి తోడు మనము మొబైల్ వెటనరీ క్లినిక్లు కూడా పెట్టినాం కాబట్టి రైతులందరికీ ఎంతో ఉపయోగకరంగా వీళ్ళు ఉంటారని, వీళ్లకు థియరిటికల్ ట్రైనింగ్తో పాటు యాటిట్యూడ్ మీద, బిహేవియర్ మీద, తర్వాత రైతులతో ఎలా మసులుకోవాలనే దాని మీద కూడా మేము వాళ్ళకు ట్రైన్ చేస్తున్నాము. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా మేము
మా ఏడీలు డాక్టర్లతో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు గ్రామ స్థాయిలో ఆర్బీకే స్థాయిలో పశువులకు ఎలాంటి సేవలైనా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేలాగా వీళ్ళు దోహదపడతారని ఆశిస్తున్నాం. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ముందుగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం ప్రత్యేకంగా కృత్రిమంగా ఏర్పాటు చేసిన అంబారి మీద అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తాదులు పాల్గొని అమ్మవారిని దర్శించి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరడం జరిగింది. అమ్మవారికి దాతలు సభ్యులచే ప్రత్యేకంగా బంగారు ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 3 రోజుల నుండి అమ్మవారికి క్షీరాభిషేకం, జలాభిషేకం వ్రతాలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. నంద్యాల ఆర్యవైశ్యులందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది. తర్వాత కుంకుమార్చన, సాయంకాలము అమ్మవారి గ్రామోత్సవం గలదు. సాయంకాలం అమ్మవారి గ్రామోత్సవానికి ఆర్యవైశ్యులందరూ పాల్గొనవలసిందిగా శ్రీ నంద్యాల ఆర్యవైశ్య సంఘం తరపున అందరినీ ప్రార్థిస్తున్నాను. జై వాసవి. నంద్యాల ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. జరుపుకున్న బట్టి 128వ సంవత్సరం ఇది. జయంతి కార్యక్రమంలో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా అమ్మవారికి పాలాభిషేకం, నిన్న శిలకముడుపు వ్రతం, అలాగే అమ్మవారికి తాతలచే దాదాపు 180 గ్రాముల బంగారు ఆభరణాలు సమర్పించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి జలసేకరణ, ఇక్కడ నుండి నిమిషాంబాద్ ఆలయం వరకు వెళ్ళి అక్కడి నుంచి జలం తీసుకొచ్చిన దాంతో అమ్మవారికి ఇప్పుడు విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత మా అధ్యక్షుల వారిచే పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది. తదుపరి కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆర్యవైశ్యులందరూ ఈ యొక్క కార్యంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మన సంఘం తరపున కృత్రిమ ఏనుగు అంబారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు పురవీధుల గుండా అమ్మవారి ఊరేగింపు రంగరంగ వైభవంగా రకరకాల మేళతాళాలతో, నృత్య ప్రదర్శనలతో, మహిళా మండలి వారి చిన్నపిల్లలతో కూడా ఈరోజు నృత్య ప్రదర్శనతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు అమ్మవార్షాలకు సాయంత్రం 6 గంటల నుండి ఇక్కడికి వచ్చి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మరి అలాగే మేము ఈ దుకాణాలు కూడా మూసుకొని ఈ అమ్మవారి కార్యక్రమంలో, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు ఈ నెల 22వ తేదీ కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు సముద్రాల సురయ్య, వంకధర మధుసూదన్ రావు, మాగం గురుప్రసాదులు తెలిపారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకం, విశ్వక్షేణ పూజ, నవ కుంభారాధన, సామాన్య క్రియ మహోత్సవం, శ్రీవారికి విశేష పూలంగి సేవ, అలంకారములు, సువర్ణరత్న ఆభరణముల అలంకారములు, విష్ణు సహస్ర నామార్చన, పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, అనంతరం సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం 6 గంటలకు అన్నమాచార్య నగర సంకీర్తన, 7 గంటలకు అన్నమాచార్యుల వారికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుందని, భక్తాదులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రలు కావాలని కోరడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం శ్రీనివాస్ నగర్ సంజీవన గుండా జరుగును. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా 23వ తేదీ అంటే గురువారం రోజు అన్నమయ్య జయంతి సందర్భంగా ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన మరియు 7 గంటలకు అన్నమయ్య స్వామి పంచామృత విధాన అభిషేకము, తర్వాత సంకీర్తనలు అన్నమాచార్య సంకీర్తనలు కంటిన్యూగా సాయంత్రం వరకు జరుగును. కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 2004వ సంవత్సరంలో శ్రీ సాయిరాం బాబా గారిచే ప్రతిష్ఠించినది. ఈ నెల 22వ తారీఖు అనగా వచ్చే బుధవారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 20వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించదలుచున్నాము. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. స్వామివారికి పంచామృత అభిషేకము, హోమములు, సహస్ర నామార్చన మొదలగు కార్యక్రమాలు నిర్వహించుచున్నాము. అదే విధంగా ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము. ఈ కార్యక్రమానికి భక్తాదులు అందరూ సకాలంలో విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా ఈ వార్షికోత్సవం రోజు నరసింహస్వామి జయంతి కూడా ఉన్నది. ఈ నరసింహస్వామి జయంతి ఈసారి స్వాతి నక్షత్రం వచ్చినది. స్వాతి నక్షత్రంతో కూడినటువంటి నరసింహస్వామి జయంతి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం మొదలైనవి ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. అదే విధంగా సాయంత్రం 6 గంటలకు సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా జరుగుతున్నది. అదే విధంగా మరుసటి దినం అనగా 23వ తారీఖు గురువారం ఉదయం 6 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ శిష్యుడు అన్నమాచార్య గారి జయంతి సందర్భంగా 6 గంటలకు నగర సంకీర్తన మరియు 7 గంటలకి అన్నమయ్యకి అభిషేకం నిర్వహించుచున్నాము. కావున భక్తాదులందరూ పై కార్యక్రమాలు విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృత్ పథకంకు సంబంధించిన పైప్ లైన్ పనుల దృష్ట్యా పట్టణంలో పలు ప్రాంతాలలో ఈ నెల 21 మరియు 22 తేదీలలో నీటి సరఫరాలో అంతరాయం. పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్. ఈ నెల 22వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం. పశుసంవర్ధక శాఖ సహాయకులకు శిక్షణ కార్యక్రమం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఆల్ పరాగ్ హజ్ మరియు ఉంగా గ్రూప్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యాలయం ఏర్పాటు. అత్యంత వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.